నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో చివరి రోజు ఫ్రైడే. సో ట్రంప్ 25% టారిఫ్స్ విధించిన నేపథ్యంలో అసలు మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి? ప్రస్తుతం ఈరోజు సెన్సెక్స్ 268 పాయింట్లు డౌన్లో ఉంది. అలాగే నిఫ్టీ కూడా 87 పాయింట్లు డౌన్లో ఉంది. మరి అంతేకాకుండా యాక్చువల్గా ఫార్మా రంగం మీద అలాగే మిగిలిన రంగాల మీద కూడా చాలా 25% వేసేసరికి యాక్చువల్గా మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ అన్నీ కూడా ఇండియా నుంచే ఉంటాయి. కాబట్టి అమెరికాకే నష్టం అనే వాదన ఒక చోట వినపడుతూ ఉంది. అయితే ఏంటంటే ప్రత్యామ్నాయ మార్కెట్ల మీద కూడా భారత్ దృష్టి పెట్టే అవకాశం ఉందని కూడా వార్తలు వినవస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో అసలు ఏం జరగబోతోంది, ఈరోజు క్లోజింగ్ ఆఫ్ ద వీక్లో ఎలా ఉండబోతుంది మార్కెట్, అట్లాగే ఏంటంటే అసలు జనరల్గా ముందుకు మరి వచ్చే రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద మనము మార్కెట్ ఎక్స్పర్ట్స్, స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అంతకుముందు మీకు తెలుసు కదా, మన ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి. ఆ నెంబర్స్లో కాల్ చేసి మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి స్టాక్ మార్కెట్లో మీకున్న సందేహాలు అలాగే సూచనలు సలహాలు కూడా తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ప్రైమ్ లైన్. అలాగే ఆ స్పెషలిస్ట్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరు హైదరాబాద్ వాస్తవ్యులైనా అలాగే ఏంటంటే బయట వారైనా సరే తప్పనిసరిగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా వారిని కాంటాక్ట్ చేసి వారి దగ్గర సలహాలు సూచనలు తీసుకునే అవకాశం అయితే మీకు మేము కల్పిస్తూ ఉన్నాము. అయితే నిర్ణయం మాత్రం మీదే. సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ స్టాక్ మార్కెట్ సీనియర్ అనలిస్ట్ శ్రీ మేకా వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. నైస్ సార్ ఏం సార్ 25% ట్రంప్ మరి ఏంటంటే టారిఫ్స్ విధించారు. దానివల్ల అంటే ఫార్మా రంగం మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఎట్లా ఉంది ఏంటి? అసలు ప్రిస్క్రిప్షన్స్ ఇండియా నుంచే ఎక్కువ వస్తాయని అంటున్నారు. మరి అలాంటి సందర్భంలో కూడా అంత ఛాన్స్ ఎందుకు తీసుకున్నారు ఆయన? డెఫినెట్గానండి, అంటే కొద్దిగా ఎఫెక్ట్ అయితే మన ఫార్మా రంగం మీద ఉంటుంది. అయితే మీరు అన్నట్లుగా ఇందాట మన మీద టారిఫ్లు విధించడం వల్ల ఎక్కువ నష్టపోయేది అమెరికన్ ప్రజలేనండి. అదైతే వాస్తవం. అవునండి. అంటే ఏవైతే మెడిసిన్స్ ఇండియా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచుతున్నారండి. అక్కడ ట్రంప్ మనకి సుంకాలు విధించడం అంటే వాళ్ళు అక్కడ ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచారు వాళ్ళ దేశంలోకి వచ్చే వాటి మీద. అవును. సో ఇంపోర్ట్ డ్యూటీ పెంచినప్పుడు ఆబ్వియస్గా ప్రొడక్ట్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అంటే సామాన్య మానవుడికి భారం అయితే పెరుగుతుంది తప్పనిసరిగా సార్. సో ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ లేకుండా వారు డైరెక్ట్గా ట్యాక్సులు పెంచడం వల్ల అది సామాన్య మానవుడికి భారమేనండి. సో కొంతవరకు అది వాళ్ళకి ఇబ్బందికరమైన విషయమే. అలాగే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏ ప్రోడక్ట్ అయితే కొంచెం కాస్ట్లీగా ఉందో దానికి ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ తక్కువగా దొరుకుతుంది అని అంటే వాళ్ళు దాన్ని కొనడానికి వెళ్తారు. అప్పుడు మన కంపెనీలకి సేల్స్ అనేది కొద్దిగా తగ్గుతాయి. రైట్ సార్. ఈ పాయింట్ దగ్గర మళ్ళీ మాట్లాడదాం వెంకట్ సార్. మన కంపెనీలకి సేల్స్ తగ్గుతాయి, మిగతా దేశాల మీద కూడా దృష్టి కేంద్రీకరిస్తున్నారు ఇప్పుడు. రైట్ సార్. అదే మన కంపెనీకి సేల్స్ తగ్గుతాయి, మిగతా దేశాల మీద దృష్టి సారించే అవకాశం ఉంటుందనే పాయింట్ దగ్గర మళ్ళీ మాట్లాడదాం వెంకట్ సార్. సో సార్ మనకు ఒక కాల లైన్ ఉన్న కేవీకే రావు గారు అండి. గుడ్ మార్నింగ్ రావు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్. వెంకట్ గారితో మాట్లాడండి. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ అని చాలా హైలో కొన్నాను సార్, 610లో. అది ఉంచాలా, ఎగ్జిట్ అయిపోవాలి తెలియడం లేదు సార్, కొంచెం చెప్పండి సార్. 610 అండి. అలా యావరేజ్ చేసుకోవచ్చు, అక్కడికి వచ్చిందండి. ఎప్పుడు సార్? లాస్ట్ ఇయర్ జనవరిలో తీసుకున్నారా? 2020 సార్ అప్పుడే అది ఇంకా డౌన్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఇంకా కిందకు వస్తుంది. అదే సార్, అదే ఎగ్జిట్ అయిపోమంటారా సార్? అది ఏంటి సార్? అది అంటే బేరబుల్ లాస్ అయితే ఎగ్జిట్ అయిపోండి. లాస్ నేను బేర్ చేయగలను పర్వాలేదు అనుకుంటే ఎగ్జిట్ అయిపోండి సార్. ఓకే సార్. రైట్ సార్ అదండి సూచన. మరో కాలం లైన్లో ఉన్నారండి వెంకట్ గారు నారాయణపేట నుండి. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. నమస్కారం సార్. సార్ మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి సార్. 2 స్టాక్స్ ఐఓబి బ్యాంక్ సార్ 42 రూపాయలు తీసుకున్నా, 2000 షేర్లు. ఒక నివబూపా సార్ 92 రూపాయలు తీసుకున్నా. 92 అండి నివాబూపా. ఓకే 92 తీసుకున్నా సార్. ఐఓబి బ్యాంక్ సార్ ఒకటి 40. ఐఓబి హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. అంటే రిజల్ట్స్ కొంచెం మిక్స్డ్గా వచ్చినా కూడా తిరిగి పెరుగుతుందండి. కొద్దిగా టైం ఇవ్వండి ఐఓబికి. ఒక 3 నుంచి 6 నెలలు టైం కనుక ఇస్తే మళ్ళీ మంచి ప్రాఫిట్లోనే మీరు ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పిఎస్యు బ్యాంక్స్ నెక్స్ట్ క్వార్టర్కి అయితే పెరుగుతాయండి, హోల్డ్ చేసుకోండి. అలాగే నివాబూపా 92లో తీసుకున్నారు. నివాబూపాకి మనకి నిన్న రిజల్ట్స్ వచ్చినాయండి. కొద్దిగా రిజల్ట్స్ మిక్స్డ్గా ఉన్నాయి నివాబూపాకి. సో కొద్దిగా అంటే మనకి ఫార్మా సెక్టార్ మీద, హెల్త్ సెక్టార్ మీద ఈ టారిఫ్ ఎఫెక్ట్లు ఏవైతే ఉన్నాయో
సో ఈ నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ మీద కూడా కొద్దిగా అది ఎఫెక్ట్ పడింది, అందువల్ల కొద్దిగా డౌన్ సైడ్ వచ్చిందండి. ఈ రోజు కనుక మీరు గమనిస్తే హైయెస్ట్ లూజర్ మనకి ఎన్ఎస్సిలో హైయెస్ట్ లూజర్ వచ్చేసి ఫార్మా సెక్టర్ అండ్ హెల్త్ సెక్టర్ అండి. అందువల్ల నివాబూపా కొద్దిగా డౌన్ అయింది, కానీ వాస్తవంగా నివాబూపా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. హోల్డ్ చేసుకోండి సార్, పర్వాలేదు. మనకి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 80 రూపాయల దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి. సో సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచి తిరిగి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. హోల్డ్ చేయండి సార్ స్టాక్ని. రైట్ సార్ అదండి సూచన. సో నాగరాజు గారు అండి గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ నాగరాజు గారు. నమస్తే అండి సార్ మాట్లాడండి. సార్ మేఘ వెంకట గారికి నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ సిల్వర్ రేటు కూడా కొంచెం తగ్గుతుంది సార్, తీసుకుంది సార్ నా దగ్గర. అయితే 1 year టైం ఫ్రేమ్కి ఏమన్నా సిల్వర్ రేటు పెరుగుతుందా తగ్గుతా? ఏం సిల్వర్ కూడా కొంచెం తగ్గుతుంది, దాని గురించి కొంచెం చెప్పండి సార్. సిల్వర్ డెఫినెట్గా పెరుగుతుందండి. సిల్వర్ తగ్గితే మనకి చక్కగా యావరేజ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఇది. యావరేజ్ చేసుకోండి, యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. 1 year టైం అని కాదు కానండి, మీరు ఒక 2-3 years టైం ఫ్రేమ్ పెట్టుకోండి. సిల్వర్కి 2-3 years టైం ఫ్రేమ్ పెట్టుకుంటే సిల్వర్లో మంచి లాభాలు అయితే చూస్తారండి మీరు. రైట్ సార్ సో లాంగ్ టర్మ్ కొద్దిగా 2-3 years పెట్టుకోమని చెప్తూ ఉన్నారు వెంకట గారు. సో సార్ సుదర్శనాచారి గారు సిద్దిపేట నుండి. గుడ్ మార్నింగ్ సార్. చారి గారు చారి గారు గుడ్ మార్నింగ్ అండి. కొద్దిగా మీ టీవీ సౌండ్ తగ్గించి వెంకట గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ నాదొక జనరల్ డౌట్ సార్. నేను 2008వ సంవత్సరంలో నిజామాబాద్ లో ఒక సబ్ బ్రోకర్ దగ్గర డిమాట్ చేశాను సార్. ఓకే సార్ డిమాట్ 2007వ సంవత్సరంలో తీసుకున్న ఆ యొక్క సబ్ బ్రోకర్ దగ్గర నేను డిఎల్ఎఫ్ అనే షేర్ ని 600 షేర్లు కొనుక్కున్నాను సార్. ఓకే. అయితే ఇప్పుడు నేను వెళ్ళి నేను ఎవ్రీ ఇయర్ డిమాట్ ఛార్జెస్, బ్రోకర్ ఛార్జెస్ అన్ని పే చేస్తున్నాను సార్ రెగ్యులర్ గా. కానీ షేర్స్ నా డిమాట్ లో నుంచి వెళ్ళిపోయినాయి అని చెప్పి అన్నారు సార్ ఆయన. అందులో లేవు సార్ డిమాట్ చూస్తే. మరి దీన్ని ఎట్లా చేస్తే బాగుంటది? కొద్దిగా సలహా ఇవ్వండి సార్, టైం పడుతుంది మన్నించాలి. పర్వాలేదండి. మీరు స్టాక్ ఏమన్నారు? డిఎల్ఎఫ్ సార్, రియల్ ఎస్టేట్ స్టాక్. అవునండి, డిఎల్ఎఫ్ లిమిటెడ్. అయితే మనకి డిఎల్ఎఫ్ అనేది ఇప్పుడు కూడా ట్రేడ్ అవుతున్న స్టాకే. ఒకవేళ మీరు తీసుకున్న స్టాకు డీలిస్ట్ అయిపోయి బయటికి వెళ్ళిపోతే మీ డిమాట్ అకౌంట్లో కనపడకపోయి ఉండొచ్చు, కానీ ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కంపెనీ, అది ఉన్న కంపెనీయే కాబట్టి మీ డిమాట్ అకౌంట్లో ఖచ్చితంగా అది ఉండాలి. అయితే మీరు బ్రోకర్ని అడిగే ముందున 2007వ సంవత్సరంలో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశానన్నారు. ఈ డిఎల్ఎఫ్ షేరు మీరు అప్పుడు కొనుక్కున్నప్పుడు డెలివరీ కోసం కొనుక్కున్నారా, ఇంట్రాడే కోసం కొనుక్కున్నారా అనే దాని మీద నాకు క్లారిటీ లేదు, మీరు అది చెప్పలేదు. రెండోది, డెలివరీ కోసం కొనుక్కున్నప్పుడు డెలివరీ తీసుకున్న తర్వాత మీ ఈమెయిల్కి మెసేజ్లు వస్తాయండి, ఈమెయిల్కి మెయిల్స్ వస్తాయి. సో డెలివరీ అయిన తర్వాత ఆ ఈమెయిల్ మీరు చెక్ చేసుకుంటే, ఎందుకంటే మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈమెయిల్ అకౌంట్ కూడా అడుగుతారు, ఇస్తాం మనం. ఆ ఈమెయిల్ అకౌంట్ చెక్ చేసుకుంటే దాంట్లో డెలివరీ అయినట్లుగా మీకు మెసేజ్ వస్తే, ఆ మెసేజ్ని బేస్ చేసుకుని మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సిడిఎస్ఎల్లో మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశారా, ఎన్ఎస్డిఎల్లో అకౌంట్ ఓపెన్ చేశారా అనేది ఒకసారి చూడండి. సిడిఎస్ఎల్లో ఓపెన్ చేస్తే సిడిఎస్ఎల్ వాళ్ళకి మీరు ఇమీడియట్గా ఈమెయిల్ పంపించండి, నేను ఈ విధంగా పర్చేస్ చేశాను, ఈ రోజున ఫలానా రోజున పర్చేస్ చేశాను అని చెప్పేసి పాత ఈమెయిల్ని దాన్ని అటాచ్ చేసి పంపిస్తే వారు మీకు సరైన సమాధానం చెప్తారు. అంటే తర్వాత ఎవరు విత్డ్రా చేశారు ఏంటి అని. అంటే మీ ప్రమేయం లేకుండా డిమాట్ అకౌంట్లోంచి షేర్లు తీసుకోవడానికి లేదండి. అయితే సబ్ బ్రోకర్స్ వారు అయితే మన ప్రమేయం లేకుండా కూడా తీసుకోవడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. ఎలా అంటే మనతో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళు పిఓఏ అంటే పవర్ ఆఫ్ అటార్నీ మీద కూడా సిగ్నేచర్స్ తీసుకుంటారు. కాబట్టి బ్రోకర్స్ వాటిల్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి అడిగితే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అయితే ఏ కారణం లేకుండా వాళ్ళు తీసుకోవడానికి లేదు. మనం ఏదన్నా ఛార్జెస్ పే చేయలేకపోతే అటువంటి టైంలోనే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఎలా పడితే అలా తీసుకోవడానికి ఉండదు. కాబట్టి మీరు ఈ ఇమెయిల్స్ని చూసి సిడిఎస్ఎల్ వాళ్ళకి కానీ ఎన్ఎస్డిఎస్ఎల్ వాళ్ళకి కానీ, అంటే ఎక్కడైతే మీకు డిమాట్ అకౌంట్ ఉందో వాళ్ళకి ఈమెయిల్ చేయండి, వాళ్ళు మీకు క్లియర్గా ఆన్సర్ చెప్పగలుగుతారండి. రైట్ అండి, రైట్ సార్. అదండి సుదర్శనాచారి గారు, అదేండి అలా మీరు ప్లాన్ చేయండి. సో సార్ నరేష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ నరేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకట గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయి సార్. టీసీపీఎల్ ప్యాకేజింగ్ 21st సెంచరీ ప్యాకేజింగ్ లిమిటెడ్, అది 2000లో పెడతాను సార్. నిన్న రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు సార్ మీ వాయిస్ బ్రేక్ అయి వస్తుందండి, కొంచెం క్లియర్గా లౌడ్గా మాట్లాడండి. ఓకే సార్.
టీసీపీఎల్ ప్యాకేజింగ్ 21st సెంచరీ ప్యాకేజింగ్ లిమిటెడ్. ఓకే. అది 2000లో కొన్నాను సార్. ఓకే. అది కంటిన్యూ చేయమంటారా, ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎక్విట్ అవ్వమంటారా? అదొకటి సార్. సియో టెలిమెటిక్స్ అని చెప్పి అది 1500లో కొన్నాను సార్, చాలా హై రేట్ లో, 40% డౌన్ అయిపోయింది. సార్ కొద్దిగా స్పెల్ చేయగలుగుతారండి స్టాక్ పేరు? సియో, SUYOG. ఎస్యు. ఓకే. సియోగ్ టెలిమాటిక్స్ అండి. అవును సార్. అవును ఎంతలో తీసుకున్నారు సార్? సార్ ఇది 20 ఆగస్టున లిస్టింగ్ అయిన స్టాక్ అండి. మీరు ఎంతలో తీసుకున్నారు? కొద్దిగా హై ప్రైస్ లో. 1500. 1500. ఓ ఓకే. 1500 అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆ టైంలో తీసుకుని ఉంటారు బహుశా, అంతేనా? అవును సార్. ఇంకా డౌన్ ట్రెండ్ ఉందండి, ఇంకా కిందకు వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. సో మీ లాస్ అనేది అంటే బేరబుల్ లాస్ అయితే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి దీంట్లో. టీసీపీఎల్ ప్యాకేజింగ్ వచ్చేసి మనకి నిన్న రిజల్ట్స్ వచ్చినాయండి. రిజల్ట్స్ అయితే అనుకున్నంతగా రాలేదు, అందువల్ల కొద్దిగా డౌన్ అవుతుంది. అయితే సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి మనకి 3390 దగ్గర సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయండి. 3390 సపోర్ట్ లెవెల్స్ హోల్డ్ చేసి తిరిగి పైకి వెళ్తే మాత్రం మనం యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. అంటే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న స్టాకే టీసీపీఎల్ ప్యాకేజింగ్. రీసెంట్గా కొద్దిగా రిజల్ట్స్ అనేది అంటే నిన్న వచ్చిన రిజల్ట్స్ కొంచెం వీక్గా ఉండటం వల్ల కొద్దిగా డౌన్ అవుతుంది, కానీ టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉందండి. సో 3390 జోన్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. అది దాటి తిరిగి పైకి వెళ్తా ఉన్నప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. రైట్ సార్. మరో కళలో నుండి కిషోర్ గారు అండి, బెంగళూరు నుండి. గుడ్ మార్నింగ్ కిషోర్ గారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. సార్, సార్ నేను బిర్లా కార్పొరేషన్ 3 రోజుల క్రితం రిజల్ట్స్ బాగున్నాయని 1383లో కొన్నాను, బాగా ఫాల్ అయిన తర్వాత. అది ఇంకా కిందికి పోతుందంటే రీజన్ ఏమీ అర్థం కావటం లేదు. రిజల్ట్స్ బాగున్నాయి. బిర్లా కార్పొరేషన్ అండి, రిజల్ట్స్ బాగుంటాం అంటే మనకి అది మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయండి. వాస్తవంగా చెప్పాలంటే మనకి రిజల్ట్స్లో కూడా 2 రకాల రిజల్ట్స్ ఉంటాయండి. ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్, అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అని చెప్పేసి. సాధారణంగా ఏం చేస్తారంటే ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బాగుంటాయి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ బాగోవండి. సో ఏదైతే బాగుంటాయో దాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. సో సాధారణంగా అంటే ఉంటామంటే నేను కాదులేండి చెప్తున్నా, జనరల్గా మీరు న్యూస్ పేపర్ చూసినా ఇది చూసినా ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ బాగున్నాయని, బహుశా మనం అది చూసుకుని బాగున్నాయని అనుకుని ఉండొచ్చు మీరు. అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నాయండి బిర్లా కార్పొరేషన్లో, అందువల్ల కొంచెం డౌన్ అవుతుంది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకుంటే మనకి ఎర్నింగ్స్, రెవెన్యూ 2 కూడా తగ్గినాయండి, అందువల్ల డౌన్ అవుతుందండి. అయితే హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. టెక్నికల్గా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్న స్టాకు, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. డౌన్ సైడ్ కొంచెం కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ అనేది ప్లాన్ చేద్దామండి. సో అరౌండ్ 1250 జోన్ దగ్గర మేజర్గా సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. సో 1250 జోన్ దగ్గర హోల్డ్ చేసుకుని తిరిగి పైకి వెళ్తా ఉంటే మనం యావరేజ్ చేసుకోవచ్చు. రైట్ సార్. సార్ అదండి సూచన. మరో కాల్ అండి, శ్రీధర్ ఏలూరు నుండి. శ్రీధర్ గారు నమస్తే అండి. మూర్తి గారు. నమస్తే సార్. సార్తో మాట్లాడండి. నమస్తే వెంకట గారు. నమస్తే అండి. సార్ నాది సన్ ఫార్మా 1500 సార్, పిప్పలా 1400 సార్. ఇప్పుడు ఈ రేట్లో ఏమైనా ఇంకా ఆ రేటుకి ఇంకా తగ్గిపోతుందా, లేకపోతే దాన్ని ఏం చేయమంటారు? అలా ఉంచమంటారా లేకపోతే ఏం చేయమంటారు? హిందుస్థాన్ లెవర్ 2400 ఉన్నాయండి, దాని పరిస్థితి పెరిగింది, దాన్ని ఉంచమంటారా లేకపోతే తీయమంటారా? సో హిందుస్థాన్ యూనిలివర్ అయితే నేను రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకుంటే చాలా అద్భుతంగా వచ్చినాయి. మనం ఆల్రెడీ ఫార్మా సెక్టర్ ఈసారి రిజల్ట్స్ బాగుంటాయని చెప్పేసి లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మన ప్రోగ్రాంలో కూడా చెప్పుకున్నాం, లాస్ట్ వీక్ అనుకుంటా. సో ఫార్మా సెక్టర్ రిజల్ట్స్ అయితే బాగుంటాయండి ఈ క్వార్టర్కి. హిందుస్థాన్ యూనిలివర్ అయితే హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే సన్ ఫార్మా, సిప్లా గురించి అడిగారు. రెండిట్లోనే మీరు కొద్దిగా ప్రాఫిట్లో ఉన్నారు. ఈ రోజు కొంచెం డౌన్ అవుతుంది. మీరు చూసుకుంటే ఫార్మా సెక్టర్ ఈ రోజు కొంచెం డౌన్ అవుతుంది. రీజన్ ఏంటంటే మేజర్గా టారిఫ్ అండి. సో ఫార్మా ఇండెక్స్ చూసుకుంటే ఇప్పటికి మోర్ దాన్ 2.3% డౌన్ అయి ఉందండి. సో ఫార్మా ఇండెక్స్లో ఉన్న స్టాక్స్లో మేజర్గా ఉన్న సన్ ఫార్మా అండ్ సిప్లా 2 కూడా అందుకనే డౌన్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి భయపడాల్సిన అంశమేమీ కాదు, ఇది ఇబ్బంది అయితే ఏమీ లేదండి. హోల్డ్ చేసుకోండి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్స్ అండి. రైట్ సార్. సార్ మరో కళలో ఉండండి, అజయ్ గారు ఒంగోలు నుండి. గుడ్ మార్నింగ్ సార్ అజయ్ గారు. వెంకట గారితో మాట్లాడండి సార్. సార్ కొద్దిగా టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి సార్. టీవీ సౌండ్ మ్యూట్ చేసేయండి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడం మంచిదా, బ్యాంకులో పెట్టుకుంటే తక్కువ ఉంది సార్ ఇంట్రెస్ట్? మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే మంచిదా అని అంటున్నారా మీరు? మ్యూచువల్ ఫండ్స్ లో మంచి బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ మీద మనకు వచ్చే రిటర్న్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి, వాస్తవమే అది. అయితే
మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే రిటర్న్స్ అన్నీ కూడా స్టాక్ మార్కెట్కి రిలేటెడ్గా ఉంటాయండి. సో స్టాక్ మార్కెట్లో వచ్చే ఒడిదిడికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే రిటర్న్స్ మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. లాంగ్ టర్మ్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే, అంటే ఒక 10 సంవత్సరాలు అట్లా మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా కూడా మ్యూచువల్ ఫండ్ మీద వచ్చే రిటర్న్స్ కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. రైట్ సార్, అదండి సూచన. మరో కాలర్ అండి అశోక్ కుమార్ గారు నల్గొండ నుండి. గుడ్ మార్నింగ్ అశోక్ కుమార్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకట గారితో మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మావి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ సర్టిఫికేట్ పోయినాయి సార్. ఓకే, దాన్ని ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి సార్? మళ్ళీ సర్టిఫికేట్స్ క్లెయిమ్ ఎట్లా చేసుకోవాలి? ఒక 10 years బ్యాక్ పోయాయి, క్లెయిమ్ చేసుకోవాలంటే ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? దానికి సంబంధించిన కాగితాలు కూడా ఏం లేదు సార్. ఓకే, మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పట్లో అప్లై చేసిన తర్వాత మీరు డిమెటీరియలైజ్ చేసి ఉండకపోవచ్చు, ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం అంటున్నారు కాబట్టి డిమెట్ చేయించలేదు. అయితే మీరు ఈ సర్టిఫికేట్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి అప్లై చేసినప్పుడు మీరు మీ పాన్ కార్డ్ ఇచ్చి ఉంటారు. మీ పాన్ కార్డ్ ఇచ్చి ఉంటారు. పాన్ కార్డు కూడా లేదు సార్ అప్పుడు. పాన్ కార్డ్ కూడా ఇవ్వలేదా? పాన్ కార్డు కూడా లేదు సార్ అప్పుడు. పాన్ కార్డ్ ఇచ్చుంటే మనం రిట్రీవ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. పాన్ కార్డు కూడా ఇవ్వలేదు అని అంటే మాత్రం ఇది కష్టమైన పనే, ఎందుకంటే మన దగ్గర ప్రూఫ్ ఏమీ లేదు కదా, మనమే హోల్డర్స్ మనీ, షేర్ హోల్డర్స్ మనీ. మీ దగ్గర కనీసం జిరాక్స్ అన్నా ఉన్నా కూడా చేయొచ్చు, మన దగ్గర ప్రూఫ్ ఏమీ లేదు. అయినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ కస్టమర్ కేర్ ఇది ఉంటుందండి, నెంబర్ ఉంటుంది. సో వాళ్ళకి ఈమెయిల్ ఉంటుందండి. సో వాళ్ళ ఈమెయిల్కి మీరు ఒకసారి మెయిల్ చేసి చూడండి. సో వాళ్ళు ఏం సలహా చెప్తారనే దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. రైట్ సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నాడు రమేష్ గారు మిర్యాలగూడ నుండి. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి సార్ మాట్లాడండి. సార్ మాట్లాడండి. టిటాగర్ 900 ఉన్నాయండి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఇంకోటి నాట్కో ఫార్మా ఫ్రెష్ బై చెప్పండి. నాట్కో ఫార్మా ఎంట్రీ ప్రైస్ అండి. ఎంట్రీ ప్రైస్ నాట్కో ఫార్మా కొద్దిగా వెయిట్ చేద్దాం సార్, ఎందుకంటే మనకి ఆగస్ట్ 7వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయి. రిజల్ట్స్ చూసిన తర్వాత చేద్దామండి. ఈ లోపల మనకి ట్రంప్ ఎఫెక్ట్ సంబంధించి కూడా కొంచెం డౌన్ మూమెంట్ ఉంది ఫార్మా సెక్టర్. సో నెక్స్ట్ వీక్ 7వ తారీఖున రిజల్ట్స్ చూసి ఈ ఎఫెక్ట్ కూడా ఎంతవరకు ఉంటుందో చూసిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దామండి నాట్కో ఫార్మాలో. అలాగే టిటాగర్ వచ్చేసి మనకి 7వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయండి టిటాగర్లో కూడా. సో మీరు 900లో ఉన్నాయన్నారు, ప్రస్తుతం 854లో ట్రేడ్ అవుతుంది. సో రైల్వే స్టాక్స్ కొంచెం డౌన్ అవుతున్నాయండి, అయితే భయపడాల్సిన అంశం ఏమీ కాదు, ఇది పెరుగుతాయండి తిరిగి. సో మనం యావరేజ్ అనేది రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్లాన్ చేద్దాం, ఇప్పుడే వద్దు, కొంచెం వెయిట్ చేద్దాం సార్. రైట్ సార్. సార్ సో వెంకట్ గారు ఏంటంటే మరి ఇప్పుడు ఏంటంటే ఈ ఫార్మా రంగంలోకి మరి ఆల్టర్నేటివ్ మనకు ఏమైనా ఉంటుందా? మరి ఏంటి మరి ఆయన ఏమైనా అంత ఇది చేశారు, వాళ్ళకి కాస్ట్లీ అవుతుంది మెడిసిన్స్ అవన్నీ కూడా. డెఫినెట్గా ఆల్టర్నేటివ్ ఉంటుందండి సార్. ఇప్పుడు ఫార్మా లేకుండా అంటే ఒక ముందు వేళ కూడా వేసుకొని ఇల్లు అయితే లేదండి ప్రస్తుతం. అవును సార్, అవును. అందువల్ల ఫార్మా రంగానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. అంటే రోజు రోజుకి కొత్త రకమైన డిసీజెస్ అనేవి వస్తున్నాయి. అంటే మనం తినే ఆహారం కానీ పీల్చే గాలి కానీ ప్రతిదీ కూడా దాదాపుగా కలుషితమైనవి చూస్తున్నాం, తాగే నీరు దగ్గర నుంచి కూడా. అవును అవును సార్, వాస్తవం. ఫార్మా రంగం అనేది పెరిగేదే కానీ తగ్గేదేమీ కాదు. ఒక దేశం కాబట్టి ఇంకో దేశం ఉంటుంది, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది, అంతకుమించి ఏముండదు. అలానే వారు కూడా ఈ రంగం మీద టారిఫ్లు అనేవి వారు కూడా చూస్తారండి, ఎందుకంటే ప్రజల మీద వారు కూడా భారం వేయడానికి ఎవరు కూడా ముందుకు రారు. కేవలం ఇదంతా కూడా ఏంటంటే కొద్దిగా ఒక దేశాన్ని దారిలోకి తెచ్చుకోవడానికి రకరకాల సాధనాల్లో ఈ టారిఫ్లు అనే సాధనం ఒకటి, అంతకుమించి ఇంకేమీ కాదండి. సో డెఫినెట్గా మళ్ళీ అన్నీ సర్దుకుంటాయండి, మళ్ళీ ఫార్మా రంగం ముందుకెళ్తుంది, ఇబ్బంది ఏమి లేదు. తప్పనిసరిగా సార్ మీరు అన్నట్టుగా ఏంటంటే అలా ఆశావాహ దొరుకుతుంది, తప్పనిసరిగా చదువుకోవాలి, చదువుకుంటుందని ఆశిద్దాం సార్. తప్పనిసరిగా మార్కెట్ కూడా ఫ్లరిష్ కావాలి. సో సార్ శివ గారండి, గుడ్ మార్నింగ్ అండి శివ గారు. సార్ వెంకట గారితో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి. పీసీ తీసుకున్నామండి, మేము ఒక 19 రూపీస్ దగ్గర ఉన్నాము. పీసీ జ్యువెలరీస్ అండి, ఓకే. 19 రూపీస్ దగ్గర ఇస్తున్నామండి. 19లో తీసుకున్నారు, ఓకే అండి, పర్లేదండి. 15.67 హోల్డ్ చేయండి. సార్ పెరిగిద్దా ఎగ్జిట్ కావా అట్లా కానీ? లేదండి, పెరుగుతుందండి, హోల్డ్ చేయండి. మనకి 19 రూపాయలు దాటి పైకి పెరుగుతుందండి. సో 19 కనుక బ్రేక్ అయింది అంటే మాత్రం అప్ సైడ్ చాలా మంచి టార్గెట్ ఉందండి. అక్కడ నుంచి దగ్గర దగ్గర 25 రూపాయల వరకు నాన్ స్టాప్గా వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయి, హోల్డ్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్ మరి అంటే ఏంటంటే వెంకట్ సార్, ఇప్పుడు ఏంటంటే రష్యాతో ఏంటంటే మనము చెలిమి చేస్తున్నామనే కోపమా లేదంటే ఏంటి ఇదంతా మరి మార్కెట్ మీద ఎంతవరకు ప్రభావం చూపబోతోంది? అసలు ఎట్లాగే మదుపర్లు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు,
ఏమీ లేదండి. నాన్నా పులి కథ మీ అందరికీ తెలిసిందే. నాన్నా పులి కథ జరుగుతుంది ఇప్పుడు. అవును అవును సార్, అవును అవును అవును. జనవరి నుంచి కనుక మీరు గమనిస్తా ఉంటే సార్. వారు రోజుకోటి చెప్తున్నారు. అవును సార్. కొంచెం సేపు టారిఫ్లు అంటారు, కొంచెం సేపు లేదంటారు, తగ్గించామంటారు, డెడ్ లైన్ ఇచ్చామంటారు, మళ్ళీ పెంచామంటారు, తగ్గించామంటారు. ఒక క్లారిటీ లేకోకుండా చేసుకుంటా వస్తున్నారు. ఎస్ సార్. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం అవును అమెరికా అనేది ఎవరు కాదన్నా కూడా అది సత్యమే, అవును వాస్తవం. అవును సార్. సో అలాంటి దేశ అధ్యక్షుడు ఎలా ఉండాలని చాలా హుందాగా హుందాగా ఉండాలి. నానా పులి కథలాగా రోజుకు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎస్ కాబట్టి సార్. ఇవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి ఏంటి అనేది కూడా తెలియదండి. కాబట్టి దీని గురించి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా టీ కప్పుల తుఫాన్ లాగానే కనిపిస్తా ఉన్నాయి మేము చూస్తా ఉంటే. సార్. మన మార్కెట్ కూడా ఏంటంటే ప్రస్తుతం రిజల్ట్స్ ఓరియంటెడ్ గా ఎఫెక్ట్ అయింది, కానీ ఎక్కువగా టారిఫ్ల మీద పెద్ద ఎఫెక్ట్ అయినట్లు అయితే కనిపించట్లేదండి. నైస్ నైస్. లాస్ట్ షోలో కూడా చెప్పుకున్నాము. అవును సార్. రిజల్ట్స్ 60% పాజిటివ్ గా వచ్చినాయండి, 40% నెగిటివ్ గా వచ్చినాయి కంపెనీ రిజల్ట్స్ అని కూడా క్లియర్ గా చెప్పుకున్నాం. సార్ సార్. రిజల్ట్స్ బాగుంటే మళ్ళీ మార్కెట్ తిరిగి పెరిగేదండి. తిరిగి పెరిగేది. డొమెస్టిక్ రిజల్ట్స్ కొంచెం నెగిటివ్ గా రావడం వలన మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ రియాక్ట్ అవుతుంది. రైట్ సార్. సార్ ఓకే సార్, మరో కాల్ రండి. రవీంద్ర బాబు గారు తాండూరు నుండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ రవీంద్ర సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వినపడుతుందా? హలో రవీంద్ర బాబు గారు గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ గారు వెంకట గారితో మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ ఇన్ఫో హెచ్ తీసుకున్నాను సార్. ఇన్ఫో హెచ్ ఒకటిలో అనంతరాజ్ ఒకటి అమ్మాయి వచ్చా కొంచెం సార్. ప్రస్తుతానికి అయితే నేను నాది కొద్ది మైనస్ లో ఉందండి. అది ఎంతలో తీసుకున్నారు సార్ ఇన్ఫోసిస్? ఏం సార్? ఇన్ఫోసిస్ ఎంతలో తీసుకున్నారు? ఇన్ఫో హెచ్ 960 సార్. ఇన్ఫో ఎడ్జా? ఓకే. 1460 సారీ 1460. సో ఇన్ఫో ఎడ్జ్ నౌకరీ 1460లో తీసుకున్నారు. ఎస్ అవును సార్. మనకి ఆగస్టు 8వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయండి. హోల్డ్ చేయండి సార్. టెక్నికల్ గా కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది ఇన్ఫో ఎడ్జ్, ఇబ్బంది ఏమీ లేదు, తిరిగి పెరగడానికి స్కోప్ ఉందండి. హోల్డ్ చేయండి సార్. 1355 దగ్గర మేజర్ గా సపోర్ట్ కనిపిస్తుంది ఇన్ఫో ఎడ్జ్ లో. సో 1355 బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్తున్నప్పుడు యావరేజ్ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే రిజల్ట్స్ కూడా ఈసారి కొంచెం పాజిటివ్ గా ఉండడానికి స్కోప్ కనిపిస్తుంది. రిజల్ట్స్ కనుక పాజిటివ్ గా వస్తే మనం యావరేజ్ చేసుకుని హోల్డ్ చేద్దామండి. అనంతరాజ్ ఎంతలో తీసుకున్నారండి? అనంతరాజ్ హోల్డ్ చేయొచ్చండి, మంచి టెక్నికల్ గా మంచి బ్రేక్అవుట్ కి రెడీగా ఉంది. హోల్డ్ చేయండి సార్ అనంతరాజ్, పర్వాలేదు. ఎస్ సార్. సార్ అదండి సూచన. సో మరో కలర్ లైన్ ఉన్నాడు ధర్మారావు గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం మూర్తి గారు. ఎస్ సార్. సార్ సార్తో మాట్లాడండి సార్. నమస్కారం వెంకట గారు. నమస్కారం అండి. సార్ ఇప్పుడు రెండు స్టాక్స్ ఉన్నాయి సార్. 20% డౌన్ లో ఉంది. ఒకటి క్లీన్ సైజ్ టెక్నాలజీ అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్. వీటిని యావరేజ్ ఇయర్స్ ఆఫ్. సో క్లీన్ సైన్స్ టెక్నాలజీస్ అండ్ కేఎన్ఆర్ కొద్దిగా డౌన్లో ఉన్నాయి అన్నారు, 20% డౌన్లో ఉన్నాయి అన్నారు. సో క్లీన్ సైన్స్కి వచ్చేసండి రిజల్ట్స్ బాగాలేదండి. 17వ తారీఖున మనకి రిజల్ట్స్ వచ్చినాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్లో రెవెన్యూ బాగా తగ్గిపోయింది. అందువల్ల అక్కడి నుంచి కూడా బాగా డౌన్ అవుతున్న స్టాక్ అండి. అయితే స్పెషాలిటీ కెమికల్స్లో ఇది మంచి కంపెనీ అనండి క్లీన్ సైన్స్ టెక్నాలజీస్ అనేది. సో కొద్దిగా మీరు డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ప్రైస్లో యావరేజ్ చేయొద్దండి. ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ 1155 అండి. 1155 దగ్గర మనకి మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది. ఆ జోన్కి వచ్చిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోండి. ఒకవేళ ఆ జోన్కి రాకుండా తిరిగి పైకి వెళ్తా ఉంటే 1270 దాటిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేయండి. అలాగే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కూడా మంచి కంపెనీ. అయితే రీసెంట్గా మనకి రిజల్ట్స్ బాగోపోవడం వల్ల కొద్దిగా టెక్నికల్గా వీక్ అయింది. అయితే ఈసారి మనకి రిజల్ట్స్ వచ్చేసి 13 ఆగస్టు ఉన్నాయి. రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఉండడానికి స్కోప్ కనిపిస్తుందండి. రిజల్ట్స్ బాగుండి 220 జోన్ కనుక దాటింది అని అంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. రైట్ ధర్మ గారు, అదేంటి సూచన. సో వెంకట్ సార్ ఒక 10 సెకండ్ 20 సెకండ్స్ సార్ ఇప్పుడు ఈ వేళ ఎలా ఉండబోతోంది జనరల్ ఈ నేపథ్యంలో? అసలు జస్ట్ ఈ రోజు కొంచెం నెగిటివ్ గానే క్లోజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ రోజు నుంచి టారిఫ్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి అనేది సార్. అందులోనూ మనకి ఫ్రైడే అనేది మనం చెప్పుకోకలా ఫ్రై చేసే రోజు ఫ్రై చేస్తాం అనమాట. అప్ అండ్ డౌన్ ఉంటుందండి మార్కెట్, కిందకి వెళ్తుంది పైకి వెళ్తుంది. ఈ విధంగా ఈ కొంచెం స్వల్ప నష్టంతో అంటే కొద్దిగా స్లైట్ నెగిటివ్ తో క్లోజ్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుందండి ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం.
ఓకే సార్, రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ సార్. సో ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 9:30 మేకా వెంకట్ గారితో మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి బిజినెస్ ప్రైమ్ టైం. నమస్తే.